నమస్కారం అండి. చెప్పండి. మీ పేరండి? నా పేరు శ్రీనివాసరావు అండి. శ్రీనివాసరావు. ఇంటి పేరండి? ఇంటి పేరు నల్లగొర్ల. నల్లగొర్ల శ్రీనివాసరావు గారు. ఏ ఊరండి ఇది? రేకులగూడెం. రేకులగూడెం అండి. ఓకే, మీకు ఫోన్ నెంబర్ ఉందండి? ఉందండి. చెప్పండి ఒకసారి. 8106404861. ఓకే, ఈ ఇతను పేరు ఏందండి? ఇతను ఇతను వేశారండి? దుర్గా. దుర్గా 2399 2399 సెసిల్ సీడ్ అండి. ఇది సెసిల్ కంపెనీ సీడ్. పేరు సెసిల్ సీడ్. దుర్గా 2399 వేసామండి. ఓకే ఓకే అండి. ఎలా అనిపిస్తుందండి ఇతను ఇప్పుడు? ఈ ఇతను 8 సంవత్సరాల నుంచి నేను ఈ సంవత్సరం వేసినాక నాకు తోట కూడా బాగా అనిపించింది. కాపు కూడా మంచిగా అనిపిస్తుంది. చెట్లు కూడా కొద్దిగా నీట్ గా కాపు బాగా మంచిగా దిగింది. బాగుంది ఇతనం. ఇతనం బాగుంది. ఇన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు ఇతను ఈ సంవత్సరం వేసాను నేను. బాగుంది ఇతనం. ఓకే ఓకే, ఎవరు చెప్పారండి ఇతనం గురించి? మనకి సుధాకర్ గారు చెప్పారు. మాకు ఇది సుధాకర్ గారు చెప్పారండి. ఓకే ఓకే, సో సుధాకర్ గారు చెప్పారని మీరు దుర్గా తీసుకొచ్చి వేసామండి. ఇది కాపు చిక్కగా ఉందా అండి? కాపు దగ్గర కాపు, కాయ కూడా సైజు కూడా బాగుంది. కింద నుంచి పై దాకా కూడా కాపు. ఓకే, చివరి దాకా కూడా కాపే ఉంది. చివరి దాకా కూడా కాపే ఉంది. ఇంకా మీకు రెండో స్టెప్ వస్తుంది. ఇప్పుడు రెండో స్టెప్ కూడా కాపు ఆల్రెడీ దిగింది. కొన్ని పిందెలు ఉన్నాయి. ఇంకా ఇవన్నీ పిందెలు అయిపోయి పిందెలు మొత్తం మీకు ఎంత పిందె మొత్తం కాయ ఎంత. ఓకే, రెండో స్టెప్ మొత్తం కాపు. ఇక పైన కూడా ఇంకా పూతలు వచ్చి రెడీగా ఉన్నాయి. ఓకే, ఇంకా ఇంకో పండగ వెళ్ళే లోపు మీకు భుజాల కాడికి ఎదురు వచ్చేసింది. ఇప్పుడు ఇంకా దాటిద్ది. ఓకే ఓకే అండి. ఇది మరి కాయలు దగ్గర కనపండి. దగ్గర మొత్తం మంచిగా దగ్గర కనుపు. కాపు కూడా చిక్కదనం. చిల్లలు ఎట్లా వస్తున్నాయండి? చిల్లలు మొత్తం గుంపురుగా మొత్తం గుంపురుగా. ఇది 30 ఇంచులు వచ్చు 30 ఇంచులు వచ్చు కూడా మొత్తం ఏం లేకుండా కలిసిపోయింది. అటు ఇటు నడవేది కాకుండా తీగ బాసినట్టు బాగిపోయింది అంతా. ఓకే, ఇప్పుడు ఈ ఇతను మీరు వచ్చే వేస్తారండి? వేస్తామండి. మొత్తం ఎన్ని ఎకరాలు వేస్తారండి? ఇది ఎకరం వేస్తామండి. ఇప్పుడు ఎకరం 10 గుంటలు. ఎకరం కొద్దిగా ఉంది భూమి కాబట్టి ఎకరం 10 గుంటలు అట్లా వేస్తాం. ఇది ఫస్ట్ సంవత్సరం అండి? ఇందులో ఇదే మొదటిసారి. ఇదే మొదటిసారి నేను ఇతనం వేయటం కూడా ఇదే మొదటిసారి. ఓకే, మొత్తానికి మీకు ఇతనం అయితే బాగా నచ్చింది నాకు. ఇన్ని సంవత్సరాల మీద కూడా ఈ సంవత్సరం నాకు తోట బాగుంది. మంచి కాపు, దగ్గర కాపు, దగ్గర గనుపు మంచిగా వచ్చింది. ఓకే, మన మిరప విత్తనానికి ఉండవలసిన అన్ని లక్షణాలు దీంట్లో ఉన్నాయి. గొప్ప అలాంటిది కూడా కొద్దిగా తక్కువ. నల్లి కూడా తక్కువ ఉండటం వల్ల ఈ ఇతరం తట్టుకుంది కాబట్టి అంత కాపు దిగ్గలిగింది. ఏదైనా తట్టుకుంటుంది. అన్నిటి రోగాలకు కూడా ఈ ఇతరం తట్టుకుంది. సో మళ్ళీ వచ్చేవాడు మనం వారికి కూడా రైతులు కూడా అందరూ వేసుకోవచ్చు ఈ ఇతనం. ఓకే, భరోసా చూపిస్తాను, హామీ ఇస్తాను దీని గురించి. ఈ ఇతనం అయితే పక్క దుర్గా 2399 అండి. దుర్గా 999 సెసిల్ సీడ్ వారి దుర్గా 2399 అండి. ఇది